అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. లాస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్. కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్ కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్ దీని గురించి మనం చెప్పుకుందాం. అంటే ఒక టూ ఇంటీజర్స్ని కంపేర్ చేస్తే విచ్ ఈస్ ద బిగ్గర్ అండ్ విచ్ ఈస్ ద స్మాలర్. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఓల్డ్ సెట్ అండ్ నెంబర్ సిస్టంలో అర్థమెటిక్ చెప్పుకున్నప్పుడు గ్రేటర్ దాన్, స్మాలర్, లెస్ దాన్ వాటి గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. సింబల్స్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ప్రీవియస్ క్లాసెస్లో ఉంటుంది, ఒకసారి అక్కడ చూడండి. ఇక్కడ నేను దేన్ని టచ్ చేయబోతున్నా అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్లో కంపారిజన్ ఎలా చేయాలి, అంటే ఏది స్మాల్ ఏది బిగ్ ఎలా ఐడెంటిఫై చేయాలి. దీన్ని మనం చూడటానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం కేర్ఫుల్గా వినండి. నేను రెండు పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నా. సో టూ పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఎన్ని తీసుకున్నా? టూ పాజిటివ్ నెంబర్ తీసుకున్నా. ఆల్రెడీ మీకు తెలుసు +9 +4 9 14 ఏది బిగ్? ఆటోమేటిక్గా 14 బిగ్. సో రెండు పాజిటివ్ నెంబర్లు ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నేను దాన్ని టచ్ చేయట్లేదు. నెక్స్ట్ 0 అండ్ పాజిటివ్ నెంబర్. ఒక 0 తీసుకున్నా, ఒక పాజిటివ్ నెంబర్. అంటే 9 0. 9 అండ్ నథింగ్ బట్ ప్లస్. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పా, ఏ సైన్ మెన్షన్ చేయకపోతే ప్లస్ ఉన్నట్టు. సో +9 0. ఆటోమేటిక్గా పాజిటివ్ నెంబర్ ఈస్ బిగ్గర్, నో డౌట్. ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 0 అండ్ ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నా. అంటే 8 -8 0. ఆల్రెడీ మీకు ఇందాక స్టేట్మెంట్ నేను చాలా క్లారిటీగా చెప్పా. ఏం చెప్పా? ఆల్వేస్ నెగిటివ్ నెంబర్ ఈజ్ స్మాలర్ దాన్ ద 0. అంటే నెగిటివ్ నెంబర్ ఎప్పుడూ కూడా 0 కంటే స్మాలర్ ఉంటుంది. కాబట్టి ఏంటి? 0 ఈజ్ బిగ్గర్. ఫిక్స్. ఇక అసలు ఆలోచించాల్సిన పని లేదు. తర్వాత ఒక నెగిటివ్ నెంబరు, ఒక పాజిటివ్ నెంబరు. అంటే -8 + 8. ఆల్వేస్ పాజిటివ్ ఈజ్ బిగ్గర్. సో నో డౌట్. ఇక్కడి వరకు మనం అబ్జర్వ్ చేస్తే వెన్ యూ టేక్ ద టూ పాజిటివ్ నెంబర్స్, అంటే మామూలు నార్మల్ నెంబర్స్ మీకు తెలుసు. ఇంకోటి ఒక పాజిటివ్ నెంబర్కి 0. ఆల్రెడీ ఇది కూడా మీకు తెలుసు. ఇక్కడ నెగిటివ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా స్మాలే, 0 కంటే స్మాల్. ఎందుకు నెగిటివ్ నెంబర్ 0 కంటే స్మాల్ అంటే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తా. మనం ఇందాక ఏమనుకున్నాం? నెగిటివ్ అంటే ఏమనుకున్నాం? అప్పుని కన్సిడర్ చేసాం, అంతేనా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే -8 అంటే ఏంటి? నాకు 8 రూపీస్ అప్పు ఉంది. నాకు 8 రూపీస్ అప్పు ఉంది. నా ఫ్రెండ్కి వాడి దగ్గర డబ్బులు ఏం లేవు, అప్పు లేదు, ఆస్తి లేదు, అంటే వాడి దగ్గర ఏం లేదు. నేను బెటరా వాడు బెటరా? ఎందుకంటే నాకు అప్పు ఉంది, అంటే నేను ఒకడికి బాకీ. సో నా మీద వాడు బెటర్. కాబట్టి ఏంటి ఇక్కడ ఆటోమేటిక్గా ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఓపెన్ చేద్దాం. పాజిటివ్కి ఫ్రెండ్స్ తీసుకోండి, నెగిటివ్కి ఎనిమీస్ తీసుకోండి. ఎనిమీ అంటే తెలుసుగా, శత్రువు. పాజిటివ్కి ఏమో ఫ్రెండ్స్ తీసుకోండి, నెగిటివ్కి ఏమో ఎనిమీస్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రకారం 0 అంటే ఏంటి? వీడికి ఫ్రెండ్స్ లేరు, ఎనిమీస్ లేరు, సింగిల్. అంటే వాడికి ఏ ప్రాబ్లం లేదు. అంటే ఫ్రెండ్స్ లేరు కాబట్టి వాడికి సపోర్ట్ లేదు, ఎనిమీస్ లేరు కాబట్టి ప్రాబ్లం లేదు, కూల్. బట్ ఇక్కడ -8 అంటే 8 మంది శత్రువులు ఉన్నారు. సో వీడు ప్రశాంతంగా ఉంటాడా? వీడు ప్రశాంతంగా ఉంటాడా? అస్సలు శత్రువులు లేనోడు ప్రశాంతంగా ఉంటాడా? 8 మంది శత్రువులు ఉన్నోడు ప్రశాంతంగా ఉంటాడా? సో 0. అందుకని 0 ఈజ్ బిగ్గర్. అర్థమైందనా? సో ఇక్కడికి రండి. ఇక్కడేమో 8 మంది శత్రువులు, అంటే వీడికి ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంటే వీడిని నాశనం చేసేటోళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ +8 అంటే 8 మెంబర్స్ సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఎవరు బిగ్ ఉంటారు? వీడి బిగ్ ఉంటారు. సో +8. ఇక్కడ వరకు ఎనీ డౌట్? ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెప్పుకోబోతాం అంటే రెండు నెగిటివ్ నెంబర్ కంపారిజన్ చెప్తాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు 2 నెగిటివ్ నెంబర్స్ కంపారిజన్ చూద్దాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రెండు పాజిటివ్ నెంబర్స్ అంటే మనం ఏమనుకున్నాం? పాజిటివ్ అంటే ఏమనుకున్నాం ఇందాక? సింపుల్గా ఆస్తి అంతే అనుకుంది. నెగిటివ్ అంటే ఏమనుకున్నాం? అప్పు.
సో ఎవరికి ఎక్కువ వస్తుంటే వాడు పెద్దోడు. అట్లనే ఎవడికి అప్పు తక్కువ ఉంటే వాడు పెద్దోడు. మనకి అంతే కదా, ఆస్తి ఎక్కువ ఉన్నోడికి ఎక్కువ డబ్బు ఉన్నట్లు లెక్క. ఎవరికి అప్పు తక్కువ ఉంటే వాడికి డబ్బు ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. -12 అంటే వీడికి ఎంత అప్పు ఉంది? 12 రూపీస్ అప్పు ఉంది. వీడికి ఎంత అప్పు ఉంది? -2 అంటే 2 రూపీస్ అప్పు ఉంది. సో 12 రూపీస్ అప్పు ఉన్నోడు కంటే 2 రూపీస్ అప్పు ఉన్నోడు బెస్ట్. కాబట్టి అప్పుడు ఏది పెద్దగా అవుతుంది? -2 బిగ్ అవుతుంది. అంటే అప్పు తక్కువ ఉంటే వాడు బెస్ట్. ఎప్పుడైనా మనం ఏం చూస్తాం? ఆస్తి ఎక్కువ ఉన్నోడన్నా చూస్తాం, అప్పు తక్కువ ఉన్నోడన్నా చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -80 ఉంది, -20 ఉంది. అంటే ఏంటి? ఇక్కడ 80 రూపీస్ అప్పు ఉంది, ఇక్కడ ఏముంది? 20 రూపీస్ అప్పు. సో మన అప్పు ఏమి ఉండాలి? తక్కువ ఉండాలి. అప్పు తక్కువ ఉంటే వాడు బెస్ట్. కాబట్టి ఏంటి? ఇది బిగ్ నెంబర్. మైనస్ ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్పు తక్కువ ఉన్నది పెద్దది, అదే గుర్తు. ఏది అప్పు తక్కువ ఉంటే అది పెద్దది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్పు అనగా నాకు ఏం గుర్తు రావాలి? అప్పు తక్కువ ఉంటే అది బిగ్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -14, -19, -90 ఉంది, 3 ఉన్నాయి. ఇందులో ఏది బిగ్ నెంబర్? నీకు ఫస్ట్ ఏంటి? ఇది 14 రూపీస్ అప్పు, 19 రూపీస్ అప్పు, 90 రూపీస్ అప్పు. అంటే మూడిట్లో తక్కువ అప్పేది 14. సో 14 ఈజ్ బిగ్. అంతే. ఏది తక్కువ అప్పు ఉంటే అది బిగ్, ఏది అప్పు తక్కువ ఉంటే అది బిగ్. అంటే మైనస్ నెంబర్లో ఏ నెంబర్ స్మాల్ ఉంటే అది బిగ్ నెంబర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ నెంబర్స్లో స్మాల్ వాల్యూ ఆల్వేస్ బికమ్ ద బిగ్ వాల్యూ. ఇది ఫిక్స్. సో 2 మైనస్ నెంబర్స్ అంటే 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు దేని వాల్యూ తక్కువ ఉంటుందో అది బిగ్ నెంబర్. అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. -75, -850, 2 మైనస్ 2. అన్నికి ఏం గుర్తురావాలి? ఇది 850 అప్పు, ఇది 75. సో ఏది అప్పు తక్కువ ఉంది? ఇది తక్కువ ఉంది, కాబట్టి ఇది బిగ్ నెంబర్. ఈ విధంగా మనం 2 నెంబర్లు కంపేర్ చేస్తాం. సో 2 పాజిటివ్ నెంబర్లు చేస్తే ఏది బిగ్ ఉంటుంది. సో ఈ 4టికి మీకు ప్రాబ్లం రాదు నాన్న. అందుకే ఈ ఒక్క దగ్గర కొంచెం లాజిక్ ఆలోచించాలి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఏ దానికి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ నెంబర్ అంటే అప్పు కింద తీసుకోండి. ఏది తక్కువ అప్పు ఉంటే అది బిగ్ నెంబర్, ఏది ఎక్కువ అప్పు ఉంటే అది స్మాల్ నెంబర్. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? 2 నెంబర్స్ ఉంటే ఏది బిగ్ ఏది స్మాల్ చూసుకున్నాం. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని ఏం చేస్తాం మనం? బిగ్ స్మాల్ చెప్పాం. అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి రాయటం, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ రాయటం. దాన్ని మనం ఏమంటారు చెప్పుకున్నాం? అసెండింగ్ ఆర్డర్. ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాం కాబట్టి సింపుల్గా ఏవో అని రాసా. ఏవో అంటే అసెండింగ్ ఆర్డర్. దీని గురించి మీకు తెలియకపోతే ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో చాలా డీటెయిల్గా చెప్పా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్. తర్వాత డిఓ అంటే డిసెండింగ్ ఆర్డర్. దీన్ని బిగ్ టు స్మాల్. ఇది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. ఇక్కడ రాస్తున్నా చూడండి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. ఇప్పుడు వాడిచ్చిన గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఎలా రాయాలో ఒక్కసారి చూద్దాం మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం. ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే పాజిటివ్ నెంబర్స్ మీద మీకు ఆల్రెడీ తెలుసునా, నేను దాన్ని చెప్పట్లేదు. అలాగే 0 ఉన్నప్పుడు కూడా మీరు చేస్తారు. నేను ఓన్లీ నెగిటివ్ పాజిటివ్ కంబైన్డ్కి మాత్రమే చెప్తున్నా. సో ఇక్కడ ఈ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ -14, -9, -24, -17 4 నెంబర్స్ ఉన్నాయి. అన్నీ నెగిటివ్ నెంబర్సే. నేను రాయమన్నాడు ఇక్కడ వీడు డిసెండింగ్ ఆర్డర్ రాయమన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ రాయమన్నా అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? బిగ్ టు స్మాల్. అంటే నాకు ఫస్ట్ ఏ నెంబర్ కావాలి? బిగ్ నెంబర్ కావాలి. గుర్తుపెట్టుకోండి, నాకు బిగ్ నెంబర్ కావాలి. సో బిగ్ అంటే ఏంటి? ఇప్పుడు మైనస్ ఉన్నట్టు ఏదేమనుకున్నాం? అప్పు. అప్పులు ఏంటి? ఏది తక్కువ ఉంటే అది బిగ్. అంటే తక్కువ అప్పు ఉన్నది బిగ్. ఈ 4గిట్లో తక్కువ అప్పు దేనికి ఉంది అంటే లీస్ట్. అంటే మైనస్లో తక్కువ అప్పు ఉన్నది ఏంటి? -9 అంటే అది బిగ్ నెంబర్. సో -9 అయిపోయింది. మిగిలిన 3ట్లో తక్కువ ఉన్నది ఏంటి? -14 ఇది కూడా అయిపోయింది. మిగిలిన 2ట్లో తక్కువ ఉన్నది ఏంటి? -17 ఇది కూడా అయిపోయింది. మిగిలింది -24. చూడండి, ఇది 9 రూపీస్ డెప్ట్,
14 rupees debt, 17 rupees debt, 24 rupees debt. So ఇది 9 rupees అప్పు ఉంది, 14 rupees, 17 rupees, 24. So 9 minus 9 is bigger than minus 14. Minus 14 is bigger than minus 17. Minus 24 is bigger than smaller than minus 17. సో ఈ విధంగా మనం డిసెండింగ్ ఆర్డర్లు అసెండింగ్ ఆర్డర్ రాస్తాం. ఇదే ప్రాబ్లమ్ని మార్చి చెప్తున్నాం. -18, -42, -28 అండ్ -19. చూడండి, దీనికి ఏం రాయాలి, నేను అసెండింగ్ ఆర్డర్ రాయాలి. సార్ ఈ నెంబర్స్కి డిసెండింగ్ ఆర్డర్ రాయొచ్చుగా అంటే ఇప్పుడు ఏం రాసాం, డిసెండింగ్ రాసాం. వీటికి అసెండింగ్ ఆర్డర్ రాయొచ్చు, అప్పుడు ఏం రివర్స్లో రాస్తాం. అది మీకు ఈజీ. అందుకే ముందు వేరే నెంబర్లు తీసుకున్నాక మీకు నేను ఎలా రాయాలో చెప్తా. ఇప్పుడు చూడండి, దీనికి ఏం రాయాలి, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ నీకు ఏం గుర్తు రావాలి, స్మాల్ టు బిగ్. అంటే వీటిలో స్మాల్ నెంబర్ కావాలి. స్మాల్ నెంబర్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, అన్ని మైనస్లో ఉంటాయి, అన్ని అప్పులే. అంటే ఏది తక్కువ, అప్పు ఏది ఎక్కువ ఉంటే అది స్మాల్. ఒకటే గుర్తు, అప్పు ఏది ఎక్కువ ఉంటే అది స్మాల్. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న వాటిలో ఇది 18 రూపీస్ అప్పు, 42 రూపీస్ అప్పు, 28 రూపీస్, 19. సో ఇందులో ఏది ఎక్కువ అప్పు ఉంది, 42. అంటే ఇది స్మాల్ నెంబర్. సో -42. మిగిలిన దాంట్లో ఏది ఎక్కువ అప్పు ఉంది, -28, తర్వాత -19, తర్వాత -18. ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్ రాస్తాం. వెరీ సింపుల్ నాన్న. నెగిటివ్ నెంబర్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ అప్పు అనే పదాన్ని మీకు ఎందుకు వాడుతున్నా అంటే అర్థం కావడం కోసమే. కొన్ని రోజులు మీకు అలవాటు అయ్యే వరకు అది అవసరం. బేసికల్గా ఏంటంటే మైనస్ ఉన్నప్పుడు స్మాల్, ఎప్పుడు జనరల్ మైనస్ అంటే ఏం లేదన్న, మీకు అంటారుగా, అరే నెగిటివ్గా ఆలోచించకు, నెగిటివ్ థాట్స్ పెంచుకోకు, ఎప్పుడు నెగిటివ్గా ఉండద్దు, పాజిటివ్గా ఉండు. స్కూల్లో టీచర్లు చెప్తుంటారు, ఏం చెప్తుంటాం, నెగిటివ్గా ఉండద్దు, ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు రావద్దు. వాళ్ళ ఉద్దేశంలో పాజిటివ్ అంటే మంచి, నెగిటివ్ అంటే చెడ్డ, అంతే కదా. అంటే నెగిటివ్ అంటే ఏంటి, ఆపోజిట్ టు ద ప్లస్. మంచికి నెగిటివ్ చెడు అంటే ఏంటి, ఇక్కడ మైనస్ అంటేనే నెగిటివ్. నెగిటివ్ అంటే అర్థం ఏంటి, స్మాల్ ఏమవుతుంది, బిగ్ అవుతుంది, బిగ్ ఏమవుతుంది, స్మాల్ అవుతుంది. ఇప్పుడు మైనస్ ఉంది అంటే మైనస్లో స్మాల్ నెంబరు బిగ్ నెంబర్ అవుతుంది, మైనస్లో బిగ్ నెంబరు స్మాల్ నెంబర్ అవుతుంది. ఇది డైరెక్ట్గా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈ అప్ అనే కాన్సెప్ట్ తీసుకొని చెప్పడం జరిగిందన్న, అంతకు మించి ఏం లేదు. సో గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు స్మాల్ నెంబరు బిగ్ నెంబర్ అవుతుంది, బిగ్ నెంబరు స్మాల్ నెంబర్. ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి. ఇందాకటి ప్రాబ్లంలో మీకు ఏం చెప్పా, అన్ని నెగిటివ్ నెంబర్స్ చెప్పా, గొడవలేదు. ఏది స్మాల్ ఉంటే అది బిగ్ అవుతుంది, ఏది బిగ్ ఉంటే స్మాల్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చేవాడు దీనికి ఏం రాయమన్నాడు అంటే అసెండింగ్ ఆర్డర్ రాయమన్నాడు. ఇది గుర్తు. అసెండింగ్ అనగా మీకు ఏం గుర్తు రావాలి, స్మాల్ టు బిగ్. ఫస్ట్ ఇక్కడ 0 ఉంది, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. మనకి 3 రకాలు ఉన్నప్పుడు మీకు వెంటనే ప్లస్ ఉంది, 0 ఉంది, మైనస్ ఉంది. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ప్లస్ నెంబర్లు ఉన్నాయి, 0 ఉంది, మైనస్ ఉంది. అంటే ఆల్వేస్ 0 స్మాల్, ఫస్ట్ నెగిటివ్ స్మాల్, తర్వాత 0, తర్వాత ప్లస్. అంటే అన్నిట్లోకెల్లా స్మాల్ నెంబర్స్ ఏంటి, మైనస్. అంటే ఫస్ట్ మనం ఏం రాయాలి, ఇక్కడ మైనస్ నెంబర్లు అంటే నెగిటివ్ నెంబర్లు రాయాలి. మరి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే మీ 6లో ఈ రిమైనింగ్ 3 కంటే ఈ 3 స్మాల్, అందులో డౌట్ లేదు, ఎందుకని నెగిటివ్ కాబట్టి. సో పాజిటివ్, 0, నెగిటివ్ అంటే ప్లస్ నెంబర్లు కొన్ని, 0 నెంబర్లు కొన్ని, నెగిటివ్ నెంబర్లు కొన్ని ఇచ్చినప్పుడు ఆల్వేస్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ స్మాల్. అంటే ఇప్పుడు ఈ 3 స్మాల్ నెంబర్స్ తీసుకోవాలి. మరి ఈ 3 స్మాల్ నెంబర్ ఏది, ఇప్పుడు 3 వద్దాం. -14 అంటే 14 రూపీస్ అప్పు ఉంది, -24 రూపీస్ అప్పు ఉంది, -32 రూపీస్ అప్పు ఉంది. ఆల్రెడీ మీకు చెప్పా, అప్పు ఏది ఎక్కువ ఉంటే అది చిన్నది. సో ఈ 32 రూపీస్ అప్పు అనేది ఎక్కువ ఉంది అంటే అది స్మాల్ నెంబర్. అంటే ఫస్ట్ టైం వస్తుంది స్మాల్ నెంబర్ -32, ఇది అయిపోయింది. తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, -14, -24 అంటే 14 రూపీస్ అప్పు, 24 రూపీస్ అప్పు అంటే అప్పు చిన్నది. సో ఆటోమేటిక్గా -24. దీని తర్వాత రిమైనింగ్ ఏంటి, -4. సో మైనస్ నెంబర్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది, 0, ఆల్వేస్ 0. ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ ఆల్రెడీ మనకు తెలుసు, 9, 18. ఏది స్మాల్ నెంబర్, 9, తర్వాత 18. సో చూడండి, -32, -24, -14, 0, 9, 18. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా మామూలుగా అయితే 24, 14 కంటే బిగ్,
30 to 24 కంటే బిగ్. కానీ మైనస్ పెట్టడం వల్ల బిగ్ నెంబర్ ఏమైంది, స్మాల్ నెంబర్ అయింది. కాబట్టి ఏంటి, మామూలుగా అయితే మనం ఏం రాస్తాం, 30 to 24 ఉంది. ఏది బిగ్ నెంబర్, 32 బిగ్ నెంబర్. అదే మైనస్ ఉన్నప్పుడు చూడండి బిగ్ నెంబర్ ఏమవుతుంది, స్మాల్ నెంబర్ అవుతుంది. అంటే సింపుల్, 30 to 24లో 32 బిగ్ నెంబర్, ఎందుకంటే 2 ప్లస్లు. ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో బిగ్ నెంబర్ విల్ బి స్మాల్, ఇది స్మాల్ అయిపోతుంది. ఒక బిగ్ నెంబరు స్మాల్ అయిపోతుంది, ఎందుకని ఆపోజిట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది కాన్సెప్ట్. ఇదే ప్రాబ్లంకి ఇప్పుడు సేమ్ డిసెండింగ్ ఆర్డర్ రాయమన్నాడు. ఇదే క్వశ్చన్ డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ ఏవో రాసాం కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, బిగ్ టు స్మాల్. సో ఫస్ట్ 18, 9, 0, -14, -24 అండ్ -32 ఇలా రాస్తాం. ఒకవేళ ఇలాగే కొన్ని నెంబర్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ రాయమన్నాడు, అప్పుడేం రావాలి, బిగ్ టు స్మాల్ రావాలి. బిగ్ టు స్మాల్ అంటే దేంతో స్టార్ట్ చేస్తాం, ప్లస్తో స్టార్ట్ చేస్తాం. ఒక ప్రాబ్లం అది కూడా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, -18, 9, 24, -36, 0 అండ్ -27. ఇక్కడ ఏం రాయమన్నాడు మనని, డిఓ అంటే బిగ్ టు స్మాల్. అంటే ఫస్ట్ ఏ నెంబర్స్ రాయాలి, బిగ్ నెంబర్స్. ఆల్వేస్ పాజిటివ్ ఈజ్ బిగ్ నెంబర్. అంటే ముందే రాయాలి బిగ్ నెంబర్. సో పాజిటివ్ తీసుకున్నాం, పాజిటివ్ ఏమేమి ఉన్నాయి, 24, 9 విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్, 24 ఇది అయిపోయింది. సో క్లోజ్. నెక్స్ట్ది 9, నెక్స్ట్ది 0. ఇక్కడ వరకు అసలు మీకు ఏ డౌట్ రాదు, క్లియర్. ఇప్పుడు 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, -18 ఏమేమి ఉన్నాయి, -18, -36, -27. ఈ మూడిట్లో బిగ్ నెంబర్ ఏది, వెంటనే మీకు మైనస్ అని ఏం గుర్తురావాలి, అప్పు ఏంటి, ఏది తక్కువ ఉంటే అది బిగ్. ఇక్కడ 18 ఉంది, 36 ఉంది, 27 ఉంది, అంటే ఏ అప్పు తక్కువ ఉన్నట్టు 18, కాబట్టి అది బిగ్. సో -18 ఇది కూడా అయిపోయింది. తర్వాత -36, -27 ఏ తక్కువ ఉంది, 27, సో -27. నెక్స్ట్ -36. దీనికి ఎసెండింగ్ ఆర్డర్ ఏం రాస్తాం, మళ్ళీ రివర్స్, -36, -27, -18, 0, 9, 24. ఈ విధంగా ఎసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాస్తున్నానా. సో ఈ క్లాస్లో మనం నేర్చుకుంది ఏంటంటే, మనం ఎప్పుడైనా కంపారిజన్ ఆఫ్ ఎనీ 2 ఇంటీజర్స్ చేసినప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్, మీకు తెలుసు ఆల్రెడీ ఎట్లా చేస్తామో, వి నో దట్. ఒక పాజిటివ్ నెంబరు 0 ఉంటే పాజిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ ద 0. ఒక నెగిటివ్ నెంబరు 0 ఉంటే 0 ఈజ్ బిగ్గర్ దాన్ ద నెగిటివ్ నెంబర్. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే ఒక పాజిటివ్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ ద నెగిటివ్. 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు నెగిటివ్ అంటేనే ఆపోజిట్, అంటే బిగ్ స్మాల్ అవుతుంది, స్మాల్ బిగ్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు బిగ్ నెంబర్ ఏమో స్మాల్ అవుతుంది, స్మాల్ నెంబర్ ఏమో బిగ్ అవుతుంది. దీనికి ఎలా ఏంటనేది మనం డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది నాన్న. సో వీటిని చూసి విన్నప్పుడు వచ్చినట్టే ఉంటుంది, ఏ ప్రాబ్లం అయినా విన్నప్పుడు చాలా బాగుంటుంది, తర్వాత చాలా తప్పులు పోతాయి. ఎంత తెలివైన వాడు విన్నా, ఎంత అద్భుతంగా చెప్పినా వాటి మీద ప్రాక్టీస్ చేయకపోతే అవి గుర్తుండవు. సో మీరు ప్రాక్టీస్ చేయండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ పెట్టుకోండి, డిఫరెంట్ రాయండి. సో ట్రై చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీకు కనుక నా క్లాస్ బాగా అర్థమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.